ఎరా ఏంటి ఆకులు అలములు పట్టుకుని చేస్తున్నారేంటి? ఆకలి అలా తింటారు ఏంటా? నువ్వు సిటీకి వెళ్ళిపోయి ఏం తెలుస్తలేదు. చూడుదిగో దొడ్డుపట్ల గ్రామం వచ్చాను. ఆ, ఇది మా మామయ్య గారు, మా రామయ్య. ఇదిగో హౌస్ చెట్లు, హౌస్ రొట్టె అంటారు దీన్ని. దీని ఉపయోగాలు అంటే నీకు ఏమన్నా తెలుసా? ఏంటండి హౌస్ చెట్లు ఇది కొత్తగా అంటున్నా? చెప్పండి. దీని వల్ల ఉపయోగాలు చెప్పండి బాబా. చాలా ఉపయోగం అండి. దేనికి ఉపయోగపడుతుంది చెప్పమ్మా? నీళ్ళకి పని చేస్తే నీరు ఎడితే లాగేస్తుంది ఆ, వండికి తింటేని ఆ. అన్నిటికి చాలా మామూలు కూర కింద వండేసుకోవచ్చండి. కూర కింద వండేసుకో ఏది మామూలుగా పారించకుండా పారించి కూడా పప్పు గాని ఉట్టిది గాని ఎప్పుడు కింద ఎట్టుకుని తినేసి ఒప్పుకుంటే కొంత వగరుతుంది వాగరుతుంది. కానీ అన్ని రోగాలకి పనిచేస్తుంది. పని చేస్తుంది. తర్వాత అండి ఇది ఎలా పండుతుందండి? ఇత్తనమే విత్తనం. విత్తనం వేసి ఇలాగా చెట్టు కింద పెంచుతారండి. పెంచి దానికి తమలపాకు పాదుని కడతాం. ఈ తమలపాకు పాదుని దీనికి కడతారు. అంటే ఒక గడపదులు ఒక చెట్టు. దీన్ని హౌస్ చెట్టు అంటారు. హౌస్ చెట్టు. దాని పక్కన వాసం కూడా వేసుకుంటే దానికి బలం, అంటే సపోర్ట్ గా మీకు అంటే దీన్ని మీరు కొంచెం మించు ఇది విత్తనం పెట్టిన ఎన్ని రోజులు వస్తుందండి? అంత ఎత్తు ఒక 6 నెలలు పడుతుంది. 6 నెలలు పడుతుంది. 6 నెలల తర్వాత ఈ పాదు ఇలాగా చిన్న పాదు లాగా దానికి కడతారు అన్నమాట. అంటే గడపదులు ఇది పాది తర్వాత గడపదు. చాలా కష్టపడతారండి ఇలాంటి రైతే దేశానికి ఎన్ని ముక్క. ఇప్పుడు ఈ తమలపాకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఒక అజీర్ణానికి కానీ, ఒక శుభకార్యానికి కానీ, మన ఇంట్లో ఏది చేసుకున్నా ఈ తమలపాకులు అనేది మనం ఏం చేయాలి. అలాగే ఈ తమలపాకు పక్కన వేసిన చెట్టు, ఈ హౌస్ చెట్టు బోల్డ్ కూడా ఉపయోగం. అదండి. మీరు ఏదో టౌన్ లో తిరుగుతున్నారు, మీకు ఏం తెలియదు వీటి కోసం. ఏదో ఇన్సర్ట్ చేసి తిరిగితే సరిపోద్దండి. ఇలాంటి రైతు పెట్టిన మనం చూసి నేర్చుకోవాలి. మరి ఉంటామండి బాబాయ్.